హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజీలకి సంబంధించి అడ్మిషన్స్కి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న వివరాలు అనేది చూసినట్టయితే ముఖ్యంగా మీ యొక్క మొబైల్ కానీ, మీ యొక్క క్రోమ్ కానీ, గూగుల్ కానీ ఉన్నట్టయితే మీ యొక్క మొబైల్లో డైరెక్ట్గా గూగుల్ అనేది ఓపెన్ చేసి గూగుల్లోని oamdc.ap.government.in అని లాగిన్ అయినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ పేమెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ స్టెప్ అనేది మన ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అంటే పేమెంట్ చేయడానికి. పేమెంట్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఈ యొక్క క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అప్లికేషన్ నెంబరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అంటే మీ యొక్క మొబైల్కి వచ్చిన పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ని ఇచ్చిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బాక్స్లో లెటర్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ని ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో W7SKLV ఇలా మీ యొక్క మొబైల్లో కానీ మీ యొక్క వెబ్సైట్లో కానీ రావడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్స్ అనేది కింద బాక్స్లో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. గ్రీన్ కలర్లో లాస్ట్ని ఇవ్వడం జరిగింది. లాగిన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే యూజీ ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ స్టేటస్ అండ్ వెబ్ ఆప్షన్స్ అండ్ అలాట్మెంట్ అని చెప్పి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే క్లియర్గా ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చివరిని చూడండి, వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఈ యొక్క బాక్స్లోని చివరిని క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెబ్ ఆప్షన్స్ బై కోర్స్ బై కాలేజీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, స్టార్టింగ్ స్కై బ్లూ కలర్లో ఇచ్చిన లైన్ ఏదైతే ఉందో అక్కడ చూడండి పైన వెబ్ ఆప్షన్స్ బై కాలేజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. బై కోర్స్ అండ్ బై కాలేజ్ అని. ఇక్కడ బై కాలేజ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నచ్చిన కాలేజీలో మీరు పెట్టుకునే అవకాశం అనేది వారు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ బై కాలేజ్ మీద క్లిక్ చేసి తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క బాక్స్లో ఇక్కడ మనం చూసినట్టయితే యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోమని జరిగింది. ఆ యొక్క యూనివర్సిటీ బాక్స్ అనేది వారు ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ చూడండి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క యూనివర్సిటీ నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అయితే బాక్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా యూనివర్సిటీ యొక్క పేర్లు అనేది రావడం జరుగుతుంది. అక్కడ మీకు నచ్చిన యూనివర్సిటీ స్టార్టింగ్ చూడండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, తర్వాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కిందని కాలేజీ అన్నమాట. మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ బాక్స్లోని ఆ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. కాలేజీ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క కాలేజీని నేమ్ మీరు క్లిక్ చేసి ఆ యొక్క కాలేజీ నేము, తర్వాత కాలేజీ ప్లేసు డీటెయిల్స్ అనేది అక్కడ చాలా క్లియర్గా రావడం జరుగుతుంది. వాటి మీద క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి సెకండ్ బాక్స్ కాలేజ్ అని చెప్పి ఈ విధంగా మీకు నచ్చిన కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూసినట్టయితే కాకినాడ గవర్నమెంట్ కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాలేజ్ దగ్గర. తర్వాత షో కోర్స్ అని చెప్పి ఇక్కడ ఎల్లో కలర్లో ఇవ్వడం జరిగింది. షో కోర్స్ అని చెప్పి ఆ యొక్క షో కోర్స్ మీద కానీ క్లిక్ చేసినట్టయితే మొత్తం ఆ కాలేజీలో ఉన్న మొత్తం కోర్సెస్ అనమాట, గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూపులు కూడా ఈ కింద లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా కాలేజెస్ యొక్క లిస్టు చూడండి క్లియర్గా, యూనివర్సిటీ నేము, కాలేజీ నేము, కాలేజీ యొక్క కోర్స్ నేము, తర్వాత మీడియం ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, తర్వాత వాటి యొక్క అడ్రస్సు, తర్వాత వాటి యొక్క రెగ్యులరు, తర్వాత వాటికి సంబంధించి మేనేజ్మెంట్ టైపు, మొత్తం సీట్లు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా చాలా క్లియర్గా మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు ఆ కాలేజీకి సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో ఆ యొక్క ఫీజు కూడా వారు ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే చివరిని చూడండి, ఇక్కడ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్లో మీరు నెంబరింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉందో దానికి 1 అని, తర్వాత ఈ కాలేజీలో మీరు ఇంకా ఏమైనా కోర్స్ ఆప్షనల్గా ఇవ్వాలనుకుంటే సెకండ్ అని ఇస్తే సరిపోతుంది. తర్వాత
తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే ఇక్కడ యూనివర్సిటీ ఫస్ట్ ఇందాక యూనివర్సిటీ చూసాం కదా, ఆ యూనివర్సిటీ దగ్గర యూనివర్సిటీ మార్చుకొని తర్వాత మళ్ళీ కాలేజీ నేమ్ అనేది మార్చుకోవచ్చు. మీకు నచ్చిన యూనివర్సిటీలో మొత్తం పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కాలేజీ సెలెక్ట్ చేసుకోవడం, షో కోర్స్ అని చెప్పి క్లిక్ చేయడం, అక్కడ నెంబరింగ్ అనేది ఇవ్వాలి. ఇచ్చి కాలేజీ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు నెంబరింగ్ అని ఇచ్చిన తర్వాత సేవ్ అబ్ ఆప్షన్స్ అని కొడితే అవి సేవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ యొక్క నెంబర్స్ అనేవి పోకుండా సేవ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే కింద గ్రీన్ కలర్లో చూడండి సేవ్ ఆప్షను ఫ్రీజ్ సేవ్ ఆప్షన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది లాస్ట్ని. ఆ యొక్క సేవ్ ఆప్షన్ కొడితే ఈ విధంగా మీరు పెట్టుకున్న కాలేజీ లిస్టు సేవ్ ఆప్షన్ జరుగుతుందన్నమాట. 1 2 3 4 5 మొత్తం మినిమం 10 ఆప్షన్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 10 కాలేజీలు కాదు, 10 ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు నచ్చిన గ్రూపు ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజీలో పెట్టుకోండి. ఫస్ట్ ఏ కాలేజ్ నచ్చితే ఆ కాలేజీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చిన షో కోర్సెస్ అని క్లిక్ చేస్తే ఆ కాలేజీలో ఉన్న కోర్సులు మొత్తం వస్తాయి. అందులో మీకు నచ్చిన కోర్సు ఉంటే వాటికి ఆప్షన్స్ అనేది చాలా లైన్గా ఇచ్చుకోవాలన్నమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఇచ్చిన తర్వాత సేవ్ అబ్ ఆప్షన్స్ అని చెప్పి గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది, అది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మొత్తం సేవ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఎల్లో కలర్ ఏదైతే ఇచ్చారో అది ఫ్రీజ్ సేవ్డ్ ఆప్షన్స్ అని చెప్పి ఫ్రీజ్ సేవ్డ్ ఆప్షన్ చెప్పి ఎల్లో కలర్లో ఇవ్వడం జరిగింది. అది మొత్తం మీరు కాలేజీ లిస్ట్ మొత్తం పెట్టిన తర్వాత లాస్ట్ని ఎల్లో కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎల్లో కలర్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. పైన చూడండి సక్సెస్ఫుల్లీ ఫ్రీజ్డ్ అని చెప్పి రావడం జరిగింది, అంటే సేవ్ అవ్వడం జరిగిందన్నమాట. మీరు అబ్ ఆప్షన్స్ అనేది పెట్టడం కంప్లీట్ అయినట్టుగా ఇక్కడ పైన రావడం జరుగుతుంది రెడ్ కలర్లోని సక్సెస్ఫుల్లీ ఫ్రీజ్డ్ అని. తర్వాత చివరిని చూసినట్టయితే స్కై బ్లూ కలర్ ప్రింట్అవుట్ అని చెప్పి చివరిలో ఇవ్వడం జరిగింది. అది మీరు క్లిక్ చేస్తే మీరు పెట్టిన లిస్ట్ అనేది మొత్తం ప్రింట్అవుట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి, ఎందుకంటే వారికి కూడా ఇదంతా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ యొక్క బ్లాగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా వెబ్ ఆప్షన్స్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.